రాజకీయ భాష మారిపోతుంది. ఒక రకమైనటువంటి అరాచకపు భాష అనాలా? లేకపోతే ఒక పెడసరపు భాష అనాలా? హౌలేగాడు అనేటటువంటి పదాలు కేటీఆర్ నోటి వెంట వచ్చినాయి. తాజాగా ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉరెయ్యాలి అన్నటువంటి స్టేట్మెంట్ అప్పటి నుంచి ఆగ్రహంతో రగులుతున్నటువంటి కేటీఆర్ వ్యాఖ్యలలో వరుస తప్పింది. ఏదైతే తాజాగా జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడతా రేవంత్ అనే హౌలేగాడు, రాహుల్ అనే హౌలేగాడు లాంటి పదాలని పదే పదే వాడుతూ వచ్చారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ప్రజలు మోసం చేశాడు, అదే సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతరాన్ని మోసం చేసిన హౌలేగాడు రాహుల్ గాంధీ అంటూ తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడితే దానికి కౌంటర్గా ఆ నాయిని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తను తిట్టిపోయడం అన్నటువంటి జరిగింది. ఓవరాల్గా యాక్షన్ తీసుకుంటాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొస్తున్నారు. చివరికి భాష దారి తప్పడం అన్నటువంటిది తెలంగాణలో రాజకీయాల్లో మళ్ళీ కొత్త చర్చకి తావిస్తోంది.